ఏపీలో చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది. ఇప్పటికే పింఛన్ల పంపిణీలో సరికొత్త రికార్డు సృష్టించిన చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు రెడీ అయ్యారు. బాబు సర్కార్ ఆదేశాలతో ఏపీ అధికార యంత్రాంగం కూడా పాలన పరంగా దూసుకుపోతుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు దిశగా అడుగులు వేస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. పేదలకు ఇళ్ల పంపిణీపైన ఎన్నికల సమయంలో కూటమి నేతలు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఈ అంశంపైన ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇళ్ల పంపిణీకి సంబంధించి నిర్దిష్ట కార్యాచరణ, కాల పరిమితి పైన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో పేదలకు ఇళ్ల నిర్మాణం పంపిణీ పైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్ని జిల్లాల అధికారులతో సమావేశం నిర్వహించారు. రాబోయే 100 రోజుల్లో 1,28,000 ఇళ్లు పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు మంత్రి పార్థసారథి చెప్పారు. రాష్ట్రంలో 8,04,705 ఇళ్లు వివిధ దశలో ఉండగా 5,76,670 ఇళ్లు ప్రారంభానికి నోచుకోలేదని చెప్పారు మంత్రి పార్థసారథి. కనుక రాబోయే 100 రోజుల్లో 1,28,000 ఇళ్లు పూర్తి చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు చెప్పారు. చేయవలసిన గృహ నిర్మాణ కార్యక్రమాల గురించి ఈరోజు డిపార్ట్మెంట్ యొక్క రివ్యూ జరిగింది. రాష్ట్రంలో 8,04,707 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. అదేవిధంగా 5,76,670 ఇళ్లు ప్రారంభానికి నోచుకోకుండా ఉన్నాయి. సో ఈ 100 రోజుల్లో డిపార్ట్మెంట్లో ఉన్న సమస్యల గురించి, టార్గెట్ రీచ్ కావాలంటే ఏం చేయాలి అనే దాని మీద చాలా కూలంకుషంగా చర్చించడం జరిగింది. 1,28,000 గృహాలని పూర్తి చేయాలని చెప్పేసి, ముఖ్యంగా రూఫ్ లెవెల్కి వచ్చిన ఇళ్ళన్నీ కూడా పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్ణయించుకున్నామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఈ లక్ష్యాన్ని చేరటం కోసం దాదాపు 2,000 కోట్ల రూపాయలు నిధులు అవసరం అవుతాయి. దీంట్లో ఎక్కువ కాంపోనెంటు మరి కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి పెద్ద ఇది తప్పుకోకుండా లక్ష్యాన్ని చేరగలమని చెప్పేసి నమ్మకంతో ఉన్నాం. 1,28,000 గృహాలను పూర్తి చేయటమే కాకుండా వివిధ దశల్లో ఉన్న ఇళ్ళని దాదాపు 6,08,557 స్టేజ్ కన్వర్షన్, అంటే బేస్మెంట్ లెవెల్లో ఉంటే లింటల్ లెవెల్కి, లింటల్ లెవెల్లో ఉంటే రూఫ్ లెవెల్కి, రూఫ్ లెవెల్లో ఉంటే రూఫ్ కాస్టింగ్కి, ఈ విధంగా స్టేజ్ కన్వర్షన్ను 6,08,000 ఇళ్ళని ఈ 100 డేస్లో చేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నాము. మార్చ్ నెల నాటికి రాష్ట్రంలో 7 లక్షల ఇళ్లు కట్టి పూర్తి చేయాలనేది తమ లక్ష్యమని వివరించారు. గత ప్రభుత్వం లబ్ధిదారులకు కాకుండా పక్కదారి పట్టించారనే ఫిర్యాదులు ఉన్నాయన్నారు. వీటిపైన విచారణ చేసి అధికారికంగా వారిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఎక్కడైతే ఇసుక సమస్య ఉందో అక్కడ ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో గృహ నిర్మాణంపై అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ అవసరమైన నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో కొన్ని కంపెనీలు ఇళ్లను నిర్మించేందుకు ముందుకు వచ్చిన లాభదాయకంగా ఉన్న వరకు పూర్తి చేసి తర్వాత వదిలేసిన పరిస్థితి గుర్తించామని చెప్పారు. ఇటువంటి కంపెనీలపై జూలై 31 లోపు ఎంక్వైరీ చేయాలని ఆదేశించినట్లు చెప్పారు మంత్రి. కొన్ని ప్రాంతాల్లో వ్యవసాయ భూముల్లో ఇళ్లు కేటాయించారని, గృహ నిర్మాణంలో కేంద్ర పథకాల ద్వారా వచ్చే నిధులు కూడా వాడుకుంటామన్నారు. 3 నెలలకు ఒకసారి అధికారులతో సమీక్ష నిర్వహిస్తామన్నారు. గతంలో చేసిన పనులను సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని వివరించారు. మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. అయితే గత ప్రభుత్వంలో వైసీపీ సర్కార్ జగనన్న ఇళ్ల పేరుతో భారీగా అవినీతికి పాల్పడింది. ఊరికి దూరంగా కుంటల్లో, చెరువుల్లో జగన్ ప్రభుత్వం ఇల్లు నిర్మించడం, అవి ఎందుకు పనికి రాకుండా పోయాయి. దీంతో చంద్రబాబు సర్కార్ పింఛన్ల తర్వాత ఇల్లు స్థలాలపైనే కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది.